వెల్కమ్ టు అవర్ ఛానల్. కలగాని కళ్ళగాని కళ, ఇదే సృష్టి రహస్యం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నిద్రలో వచ్చేటువంటి కళ చిన్న కళ, మెలకువలో వచ్చేటువంటి కళ పెద్ద కళ. కడియంలో బంగారంలాగా దేవుడు అంతటా నిండే ఉన్నాడు. నేను అనేటువంటిది దైవం, నాది అనేటువంటిది ఒక పెద్ద మాయ. నిద్రలో జీవుడు ఏకంగాను, మెలకువలో అనేకంగాను కనిపిస్తూ ఉంటాడు. మంచం మీద పండుకున్నావు ఒక్కడివి, తెల్లవారుజామున కల వచ్చింది. అనేక మందితో కొడుతున్నట్లు, తిడుతున్నట్లు, వాడెవడో నిన్ను కొడుతున్నట్లు వచ్చింది. అంటే నీవేంటి, ఒక్కడివే, మంచం మీద ఉన్నటువంటి వాడి ఒక్కడివే కలలో అనేకమయ్యావన్నమాట. ఎలాగంటే ఒక పిల్లి అద్దాల మేడలో దూరింది. జాగ్రత్తగా వినండి. ఒక్క పిల్లే, ఒక్కటే, అది అద్దాల మేడలో దూరింది. అనేకమైనటువంటి అద్దాలు ఉన్నాయి అక్కడ, అనేకమైన పిల్లులు కనిపించాయి. అవి మేవ్ అంది, అది మేవ్ అన్నాయి, అద్దాలలో ఉన్నాయి. ఇది కాలు పైకెత్తింది, అది కాలు పైకెత్తింది. ఇది కొట్టబోయేసరే కొట్టబోయింది. అప్పుడు ఆ పిల్లి ఏమనుకుంది, ఓహో ఈ పిల్లులన్నీ కలిసి నా మీద దాడి చేస్తున్నాయేమో అని ఇది రెండు కాళ్ళైతే అద్దాలు మొత్తం పగలగొట్టింది. చివరికి తెలిసిందనమాట, ఒక్కటే అనేకమైంది అనేటువంటి సంగతి. అలాగే మనకు వచ్చే కళలు కూడా అంతే. మంచం మీద ఉన్నటువంటి వాడు ఒక్కడే కళలో అనేకంగా తయారవుతున్నాడు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్య గారు. అందుకే నిద్రలో జీవుడిగా ఏకంగా ఉంటాడు, మెలకువలో అనేకంగా కనిపిస్తూ ఉంటాడు. కొన్ని కళలేమో గుర్తుంటాయి, కొన్ని కళలేమో గుర్తుండనే ఉండవు. మన స్థాయిని బట్టి కళలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. మనకు వచ్చేటువంటి కళలు వేరు, చదువుకునే పిల్లలకు వచ్చేటువంటి కళలు వేరు, రేపో ఎల్లుండో మరణించే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకు వచ్చేటువంటి కళలు వేరు. అవధూతలు, మహాయోగులు, మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళకు వచ్చేటువంటి కళలు వేరుగా ఉంటాయి. అందుకే కలకాలం జీవించు అంటాను చూడండి. ఎవరైనా కాళ్ళ మీద పడి ఆశీర్వదించవయ్యా స్వామి అంటే కలకాలం జీవించు భార్యా పిల్లలతో అంటాం, కలకాలం అని అంటాం. అంటే ఏంటి, కళ అనేటువంటిది ఎప్పుడూ కాలంతో ముడిపడే ఉంటుంది. చూడండి ఏం చెప్పాడు గురువుగారు, కళ అనేటువంటిది ఎప్పుడూ కాలంతో ముడిపడే ఉంటుంది. కాలం లేనప్పుడు అదే నిజమైనటువంటి మెలకువ. ఒక ఆటవికుడు ఏం చేశాడంటే, అడవిలో ఒక పెద్ద శిలువ అంటే శిల చూశాడనమాట, రాయి, పెద్ద రాయి చూశాడు. వాడికి అంతకుముందు కల వచ్చింది, వాడు అడవిలో తిరుగుతున్నట్లు, వాడికి ఒక పెద్ద శిల కనపడ్డట్టు, ఆ శిలని ఉలితోడి చెక్కినట్లుగా, దాన్నే ఒక దేవుడిగా తయారు చేసినట్లు కల వచ్చింది వాడికి. తెల్లవారిన తర్వాత ఏం చేశాడు, ఆ ఉలి బాడిస తీసుకొని బయలుదేరాడు అడవిలో. చూశాడు, వాడు కలలో ఏ శిలనైతే చూశాడో అదే పొడవుగా ఉన్నటువంటి ఒక శిలను చూశాడు. కానీ ఆలోచించాడు, మరి ఈ శిలని, ఈ రాయిని ఎలా తయారు చేయాలి? దేవుడు అనేటువంటి వాడు ఎట్లుంటాడు, వాడి పేరు ఎలా ఉంటుంది, ఎక్కడుంటాడు? నామరహితుడు, రూపరహితుడు. ఆయనకు పేరు లేదు, ఒక రూపము లేదు. పేరు రూపము లేనటువంటి వాడిని నేను ఎలా తయారు చేయాలి అనుకున్నాడు. ఇంకంతే, దాన్ని అంతే వదిలేశాడు. దేనికోసం అయితే వెళ్ళాడో దాన్ని అంతే వదిలేశాడు. వచ్చి చెప్పాడు ఆటవిక జాతులందరితోటి, ఫలానా చోట పెద్ద శిల ఉందిరా అని చెప్పాడు. వాళ్ళందరూ ఏం చేశారు, వెళ్ళి దాని పసుపు కుంకుమ పూసి రోజు దాన్ని ఎత్తిన బిందెలు బిందెలు నీళ్లు పోయటం మొదలుపెట్టారు. నీళ్లు పొయ్యంగా చూడండి, మంత్రం అనేటువంటిది ఏం లేదు అక్కడ, ఏదో యాదృచ్ఛికంగా నీళ్లు పోశారు. నీళ్లు పొయ్యంగా 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 ఏమైంది, అదే శిల శివుడైపోయాడు. చూడండి విచిత్రం, శివలింగం అదే, ఆ శిలే శివలింగం నున్నంగా తయారైందనమాట. ఎందుకని, ఈ నీళ్లు పోశారు,
ద్రాక్ష రసం పోశారు, పాలు పోశారు, చెరుకు రసం పోశారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది అన్నీ పోస్తూనే ఉన్నారు. ఆ నీళ్లు పొయ్యంగా ఏమైంది, అది కాస్త నున్నంగా తయారైంది. ఇంకా వెంటనే దానికి అలంకారం చేశారు, అదే శివలింగంగా తయారైంది. అంటే ఇక్కడ ఏమైంది, జీవుడే దేవుణ్ణి తయారు చేశాడు. తర్వాత ఆయన కూడా ఆలోచించాడు. ఏం ఆలోచించాడు, ఒరే నా కోసం కదా వీళ్ళంత కష్టపడింది, బిందెలు నీళ్లు పోస్తున్నారు, నన్ను ఆనంద పెడుతున్నాడు అని ప్రత్యుపకారం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ బ్రహ్మాండ గోళాలు, జాతులు, నక్షత్రాలు అన్నిటినీ కూడా ఆయనే సృష్టించాడు. వాటిల్లో ఒకటే ఈ మానవ జాతి అనేటువంటిది. ఇదే సృష్టి యొక్క రహస్యం. అంటే సృష్టి అనేటువంటిది ఈ విధంగా ఏర్పడింది అని అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు, అనిలాచల మహర్షి. ఆయన ఒకసారి దర్శించండి చాలు. వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన, జిల్లెలమూడు అమ్మవారు ఆ స్థాయికి చెందినటువంటి వాడనమాట ఆయన. అందుకే ఆయన చెప్పిందే వేదంగా తయారవుతున్నదన్నమాట. ఈ విధమైనటువంటి చెప్పడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అడిగితే ఆయన ఒకటే అంటాడు, నోరు మూసుకో అంటాడు అనమాట. అంతే. నీకెందుకయ్యా పనిలేక, దేవుడు ఉన్నాడా లేడా ఇదంతా కూడా, హాయిగా పెళ్లి చేసుకో, పిల్లల్ని గాను కష్టపడు, సంపాదించు, చిట్ట చివరికి నీ సుఖాలు అన్నీ అనుభవించు. అంతేగాని దేవుడు ఉన్నాడా లేడా నీ ఎన్ని పనిలేక నువ్వు ఎంత వెతికినా వాడు నీకు కనపడని వాడి కోసం నువ్వు ప్రయత్నం చేయనికి అంటాడనమాట ఆయన. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. వర్తమానంలో ఉండు, భూతంలో ఉండవాకు, భవిష్యత్తులో కూడా ఉండవాలు, వర్తమానంలోనే ఉండు అని చెప్తాడు ఆయన. ఆ విధంగా బ్రహ్మాండ గోళాలు, జాతులు అన్నిటినీ కూడా సృష్టించినటువంటి వాడు మహాశివుడే. సృష్టికి ముందున్నటువంటి వాడు ఆయనే, సృష్టి మధ్యలో ఉన్నటువంటి వాడు ఆయనే, సృష్టి అంతంలో ఉండేది కూడా ఆయనే. బ్రహ్మ విష్ణు అంటాం, వేరే కాదు వాళ్ళు. గురు బ్రహ్మ, గురు విష్ణు అంటాం, అసలు ఉంటేగా అక్కడ వాళ్ళు. ఈయనే అనేక రకాలుగా తయారయ్యారు. పార్వతి అనేక రూపాలుగా తయారైంది, మహాశివుడే అనేక రూపాలుగా తయారయ్యాడు. మానవుల ద్వారా శపించబడాలి అనుకున్నాడు, శపించబడ్డాడు కూడా. మళ్ళీ ఆయన శాపాలు పెట్టాడు, తన భార్యకే శాపం పెట్టాడు మహాశివుడు. నిశ్చల రూపంలో, చలన స్థితి నిశ్చల రూపంలో పడి ఉండమని చెప్పాడనమాట ఆయన. అదే శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారు పంచాక్షరి మంత్రాన్ని వింటున్నట్లుగా తలకాయ పక్కకు ఉంచి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అమ్మవారి విగ్రహాలు నిలబడి మన దీవిస్తున్నట్లు ఉంటుంది, కానీ తలకాయ కిందికి ఉంచి వింటున్నట్లుగా ఎక్కడా ఉండదు. అది ఒక్క శ్రీకాళహస్తిలోనే ఉంది. శివశాపం ఆమెకది. పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించమని అడిగింది ఆయన, నీకు ఇవ్వకూడదు అని చెప్పాడు. వెంటనే అడిగింది, అందుకని ఇవన్నీ తప్పలేదు. ఇవేంటి మానవ మాతృరాలు కదా, హిమవంతుని యొక్క కూతురు, అందుకని ఇవేం లక్షణాలు పోవు, జాతి లక్షణాలు. మా జాతి లక్షణాలు అంటారు చూడండి, జాతి లక్షణాలు అనేవి పోవు. ఇంకా ఈమెం చేసింది అందరితోటి చెప్పింది, ఆమె స్నేహితులందరితోటి. నా యొక్క అందానికి మెచ్చుకొని మహాశివుడే నాకు పంచాక్షరి మంత్రాన్ని ఇవ్వను అని చెప్పి మళ్ళీ ఇచ్చాడు అండి. ఈ విషయం ఆయన తెలిసింది, శాపం పెట్టాడు. అది జరిగిందనమాట అక్కడ. అందుకని శివ పంచాక్షరి మంత్రాన్ని వింటున్నట్లుగా తలకాయ ఇట్లా ఉంచుకొని ఉంటుంది అమ్మవారు అక్కడ. జగద్గురు ఆదిశంకరాచార్యులు శ్రీచక్రాన్ని అమ్మవారి పాదాల దగ్గరనే ఉంచాడు. ప్రపంచంలో ఎక్కడ కూడా అమ్మవారి శక్తిపీఠాల ముందు ఉంటుంది శ్రీచక్రం, కానీ శ్రీకాళహస్తిలో అమ్మవారి పాదాల దగ్గరే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు మహానుభావుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు. అటువంటి కోవకు చెందినటువంటి వాడే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈయన పాపం ప్రతిరోజు కలలు కంటూ ఉంటాడు. అర్ధరాత్రి కూడా 12 దాటిన తర్వాత ఆ కలలో ఆయనకు వచ్చేది ఎవరు? జ్ఞానప్రసూనాంబ అమ్మవారే. ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట ఆయన. తెల్లవారిన తర్వాత ఆ కళను ఈ విధంగా కళ నాకు వచ్చింది, నేను ఈ విధంగా అడిగాను, ఆమె ఈ విధంగా చెప్తూ ఉంటాడు. రాసుకునేవాళ్ళు రాసుకుంటూ ఉంటారు. 27 గ్రంథాలయ్యాయి ఇప్పుడు. కళగాని కళ్ళగాని కళ. ఇది కళ అనుకుందామా? కాదు. పోనీ నిజం అనుకుందామా అంటే కాదు.
ఆ విధంగా తయారైందనమాట. మౌన భాషణం, కలగాని కళ్ళగాని కళ, ఈ విధమైన గ్రంథాలు 27 గ్రంథాలే తయారయ్యాయి. ఆయన ఎవరైనా వెళ్ళి మీరు రాశారంటే, నేను ఎప్పుడు రాశాను స్వామి, నాకు అసలు ఏమీ తెలియదు అంటాడు. నాకు అసలు ఏమీ తెలియదు, ఎవరో చెప్పారు, నేను చెప్పాను, వాళ్ళు రాసుకుంటున్నారు అని అంటాడు అనమాట. వాళ్ళ సంభాషణ చూడండి ఏ విధంగా ఉంటుందో. 1-2 నిమిషాలు అంటే యోగులకి, మహాసిద్ధులకి, సాధకులకి వచ్చేటువంటి కళలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దానికి ఇదే సాక్షాత్కారం. జాగ్రత్తగా వినండి. మన వీడియోలన్నీ కూడా సాయంత్రం పూట నిద్రించే సమయంలో కానీ, ఉదయాన్నే 6:30 కానీ చూడండి. మీరు తప్పనిసరిగా మారుతారు. దుర్మార్గుడు కూడా మారిపోతాడనమాట. అంత పవర్ ఉంది దీంట్లో. ఏం చెప్పిందే వేదం, వేదంలో ఉన్నది ఏం చెప్పట్లే, ఏం చెప్పిందే వేదం. గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు తెలుసు కదా, ప్రవచనకారులు, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ప్రవచనకారులు, మహానుభావులు. అటువంటి వాళ్ళే అమ్మో సుబ్రహ్మణ్యం గారా అన్నారనమాట. చూడండి, సుబ్రహ్మణ్యం గారి యొక్క తత్వాన్ని చూసి ఆశ్చర్యపోయారు అందరూ కూడా. వాళ్ళు ఉన్నదాన్ని చెప్తున్నారు, వీణ నువ్వు ఏదో చెప్తున్నాడు. అసలు సృష్టి ఎలా ఏర్పడిందో అనేటువంటి చెప్తున్నాడు. జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి, ఈయనకు, మహాశివుడికి వచ్చినట్టు కలే ఆ గ్రంథాలన్నీ కూడా. కొన్ని విషయాలు చూద్దాం ఇప్పుడు. ఈయన సుబ్రహ్మణ్యం గారు కలలో ఉన్నటువంటి వ్యక్తిని అడుగుతున్నాడు. మనకు కూడా అంతే కదా, అప్పుడప్పుడు అర్ధరాత్రి పూట కల వస్తుంది, ఎవరితోటో మాట్లాడుతుంటావు. ఆ మాట్లాడినవన్నీ కూడా తెల్లవారిన తర్వాత నాకు కల వచ్చింది, ఇలా మాట్లాడానని చెప్తాం అన్నమాట. అదే ఇది కూడా. ఈయన కలలో ఒక వ్యక్తిని చూశాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏమడుగుతున్నాడో చూడండి ఇక్కడ. సాకారోపాసన, నిరాకారోపాసన అంటే ఏంది స్వామి అని అడిగాడు ఆయన్ని గురువుగారు సుబ్రహ్మణ్యం గారు. అప్పుడు కలలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నాడు చూడండి. నదీ ప్రవాహం సుడులతో కూడి ఉన్నప్పుడు అది సాకారోపాసన. చూడండి ఏం చెప్పాడు. నదీ ప్రవాహం, సుడులు ఉంటాయి, ఆ సుడులతో ఉంటే సాకారం, ఆకారం ఉంది కదా, అదే సాకారోపాసన. అలజడి లేకుండా, సుడులు లేకుండా నెమ్మదిగా ప్రవహించినట్లయితే అదే నిరాకారోపాసన అని చెప్పాడనమాట. మరి యోగీశ్వరులు అంటారు కదా, అసలు ఎంతమంది యోగీశ్వరులు అని అడిగాడు. ఎవడన్నాడు అని అడిగాడు అవతల వ్యక్తి, కలలో వ్యక్తి. యోగి అనేటువంటి వాళ్ళు ఎంతమంది అంటే ఎంతమందో లేరు, ఒక్కడే యోగీశ్వరుడు అనేది. మరి ఆ ఒక్కడు ఎవడు అని అడిగాడు. ఆ ఒక్కడే నేనే అని చెప్పాడనమాట. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. కలలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఒక్కడెవడోగాడు. నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, నేను నీతో మాట్లాడుతున్నాను, నేనే అవాంగ్మానస గోచరుణ్ణి, నేను అందరికీ కూడా కనపడను, మనస్సుకి వాక్కుకి అందనటువంటి వాణ్ణి నేనే అని చెప్పాడు అన్నమాట. ఇంకో క్వశ్చన్ అడిగాడు ఆయన. యోగి అంటే ఎవరు? యోగులు, పరమయోగులు అంటాం కదా, యోగి అంటే ఎవరు అని అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు చూడండి, కళ్ళలో ఉన్నటువంటి వ్యక్తి విచిత్రమైన సమాధానం చెప్పాడు. చలనచిత్ర ప్రదర్శనలో చైర్స్ అన్నీ కూడా ఎటుంటాయి? తెరకు ఎదురుగ్గా ఉంటాయి. సినిమా చూసేటప్పుడు అందరూ కూడా ఆ సీట్ల మీద కూర్చొని తెరవైపుని సినిమా చూస్తూ ఉంటారు. కానీ ఒకే ఒక్కడు ఏం చేశాడు? తెర ముందు కూర్చొని వాడు వెనక్కి చూడటం మొదలుపెట్టాడు. వాడేం ఆలోచిస్తున్నాడు? అసలు తెర మీద ఈ బొమ్మలు పట్టడానికి, ఈ ఫైటింగ్లు, డ్యాన్సులు ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? అసలు ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచించాడు. ప్రొజెక్టర్ నుండి వస్తున్నది మొత్తం కూడా. అందరూ అటు చూస్తుంటే ఆనందపడుతుంటే వీడు ఒక్కడు మాత్రమే ఇటు చూసి ఆనందపడుతూ ఉన్నాడనమాట. కాబట్టి చూపునకు వెనుకకు మరల్చి కాంతి ఉత్పత్తి స్థానం వైపు చూపు మరల్చారు. తెరవైపు వీపు పెట్టి ఆ కాంతి ప్రసార మార్గానికి అభిముఖంగా సూటిగా చూస్తాడు ఒకే ఒక్కడు. కన్ను చెదరనంత కాంతి తప్ప మరేమీ కనిపించదు అతని విషయంలో. అదే క్షణంలో అందరూ కూడా ఆ చిత్రాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారు. కానీ ఇతని కాంతిని మాత్రమే చూసి ఆనందిస్తున్నాడు. అదేవిధంగా చూడండి,
ఎగ్జాంపుల్ చెప్పాడు అన్నమాట ఇది. అదేవిధంగా జగత్ సృష్టిని మాని తనలోని కాంతి కేంద్రానికి అభిముఖుడై కేవలం పరంజ్యోతిని దర్శించేటువంటి వాడే యోగి. అది యోగి అంటే వాడు అని చెప్పాడనమాట. చావు అంటే ప్రతి ఒక్కడు భయపడుతున్నాడు. డాక్టర్ వచ్చి ఒక గంటలో చస్తావంటే ముందే సగం చూస్తున్నాడు అనమాట వీడు. ముందు డాక్టర్ చస్తాడంటే చావు అంటే మరణ భయం అనేటువంటిది ఉండాల్సిన అవసరమే లేదంటున్నాడు అనమాట. నీ బర్త్డే రోజే డెత్ డే కూడా ఎప్పుడో రాశాడు వాడు పైన. నువ్వు ఎప్పుడైతే నీ తల్లి కడుపులో పడ్డావో ఆ రోజే నీ డెత్ డే కూడా రాశాడు. అయితే బర్త్డేనేమో నీకు చెప్పాడు, డెత్ డే ఆయన దగ్గర ఉంచుకున్నాడు అనమాట. ఒరే ఇంతరోజు చేసిన బర్త్డే చాలు, ఇంకా రా డెత్ డే చేయాలి అన్నాడు అనమాట. ఆ ఒక్కటి మాత్రం ఆయన దగ్గర ఉంచుకున్నాడు. కాబట్టి మరణ భయం అనేటువంటిది ఉండకూడదు అని చెప్తాడు గురువుగారు. మరి మరణ భయంతో ఉన్నందువల్ల నేను ఉపయోగం ఉందా? నువ్వు చేయగలిగింది ఏం లేదు. అది వస్తే నువ్వు పోతావు అంతే. వీళ్ళందరూ కూడా ఏడ్చేది అని చచ్చాడు ఏడ్చేది నీ వల్ల ఇంకా ఉపయోగం ఉందాలన్నమాట వాళ్ళు. అందుకని ఏడుస్తున్నారు. నువ్వు దాచిపెట్టిన బంగారం వెండి ఆస్తులు ఇవన్నీ చెప్పలేరే అని. అది వీళ్ళ పోడు. కానీ నువ్వు ఆగుతావా? టైం వస్తే బర్త్డే చేశారు నీకు, డెత్ డే ఆయన చేస్తాడు అక్కడ అని చెప్తాడనమాట. ఆ యోగి లక్షణం కూడా, యోగి లక్షణం అంటే మరణ భయం లేనటువంటి వాడే యోగి లక్షణం అని చెప్పాడు. ఇంకా చెప్తున్నాడు ఏం చూడండి. నిద్ర అంటే ఏంటి అని అడిగాడు ఆయన ఆ వ్యక్తిని. నిద్ర అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనుభవించేటువంటి స్థితి ఏదైతే ఉందో అదే నిద్ర అని చెప్పాడు. నిష్కామ కర్మ అంటాం. నిష్కామ కర్మ అంటే ఏంటి అని అడిగాడు. చేయక చేసి ఉండేటువంటి కర్మ కవి కావ్యాన్ని కల్పిస్తుంది. కావ్యమందరి పాత్రల కర్మలు కవే చేస్తాడు. చేసినా ఆయన చేయలేదు. అదే నిష్కామ కర్మ అని చాలా అందంగా చెప్పాడు. అహం బ్రహ్మాస్మి అంటారు. అసలు బ్రహ్మ అంటే ఏంటి అని అడిగాడు. ఏ ఒక్కటి కాకుండా ఏదో ఒకటి అయి ఉన్నటువంటిదే అదే బ్రహ్మ. పలుకున్నదెల్లా ఏమి పలవరింతే, కనున్నదెల్లా ఏమి కలవరింతే అని ఎంతో ఆధ్యాత్మికమైన విషయాల్ని వాళ్ళ కళలో కనిపిస్తూ ఉన్నాయి. సత్యహరిశ్చంద్రుడు సత్యాన్నే పలికాడు కాబట్టి సత్యాన్నే పలకాలి అని అంటాం. అసలు సత్యం అంటే ఏంటి చూడండి. మనం ఏమనుకున్నాం? సత్యం అంటే నా సత్యం అసత్యం, సత్యం నిజం అనుకుంటాం. సత్యం అంటే ఏంటి అంటే ఆ కళలో ఉండే వ్యక్తి చెప్తున్నాడు చూడండి. అవికార్యము, అనంతము, శాశ్వతము ఏదైతే ఉందో అదే సత్యం అని చెప్పాడనమాట. మరి మిథ్యాభ్రాంతి అంటాం. తాడును చూసి పాము అనుకోవటం, పామును చూసి తాడు అనుకోవటం భ్రాంతి. మిథ్య అంటాం. మిథ్య అంటే ఏంటి, భ్రాంతి అంటే ఏంటి అని అడిగాడు. తాత్కాలికం సత్యం, వికార్యం అంతవంతం, అదే మిథ్యా భ్రాంతి అని చెప్పాడు. వాడు ఈ విధంగా అన్నాడట. పొరుగురికి వెళ్ళాడు. అక్కడ తనకు తగినటువంటి ఒక అమ్మాయి, అందమైన అమ్మాయిని చూశాడు. బంధువులు మిత్రుల సమక్షంలో ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఉద్యానవనంలో విహరించాడు. విహారయాత్రలకు పోయాడు. బాగా సుఖాలన్నీ అనుభవించారు పాపం హీరోయిన్ ఇద్దరు కూడా. తనను ఎదిరించిన శత్రువులను కూడా చంపేశాడు వాడు ఆ హీరో. చివరికి బిడ్డల్ని కన్నాడు. ఇదంతా ఏంది? ఒక పెద్ద కళ. ఇంకెంతనే మెలుగు వచ్చింది కళ్ళలో నుంచి. తనకు తానే మిగిలాడు. చివరికి భార్య లేదు, పిల్లలు లేరు. చివరికి ఎవరిని కొట్టడము లేదు, కొట్టించుకుంది లేదు. చివరికి మిగిలింది ఎవడు? ఒకే ఒకడు మంచం మీద పండుకోమన్నాడు అనమాట వాడే. కాబట్టి కళ నుండి మేల్కొన్నాడు. ఇప్పుడు తనకు తానే మిగిలాడు. మరి అతని స్వప్న ప్రపంచంలో సకలాత్మకుడు, సకల వ్యాపకుడు, సకల అధిష్టాన స్వరూపుడు, సకల సిద్ధుడు ఎవరు అంటే ఆయనే. అదేవిధంగా
జగత్తున పరమేశ్వరుడు అన్నీ అయి ఉన్నాడు, ఆయనే అన్నీ అయి ఉన్నాడు అనడంలో సందేహమే లేదు. మరణ భయం లేనటువంటి వాడికి రోగ భయం ఉండదు అంటాడు ఆయన గురువుగారు. నీకు మరణ భయం ఉంది, అందుకే రోగ భయం. మరణ భయమే లేకపోతే రోగ భయమే ఉండదు. అరుణాచల మహర్షి వెంకటేశ్వర శర్మ గారు బాగా డబ్బున్నటువంటి వాడు. ఆయన బ్రాహ్మణుడు, తమిళనాడులో. తెల్లవారుజామున మెలుగు వచ్చింది ఆయనకు. ఒకటే ఒక కొడుకు పాప వెంకటేశ్వర శర్మ. ఉపనయనం చేశారు బ్రాహ్మిన్స్ కాబట్టి. ఇక వేద పాఠశాలలో చేర్చాలి అనుకున్నాడు అన్నమాట. ఆ సమయంలో ఈయనకు అర్ధరాత్రి మెలుగు వచ్చింది. చూడండి, పెద్ద భవనం, ఇంటి మీద ఆడుకుంటూ ఉన్నాడు. ఆ టైంలో ఆడుకుంటూ కింద పడ్డాడు. డాక్టర్లు వచ్చి ఏం చెప్పాడు? చచ్చిపోయాడని చెప్పాడు, ప్రాణం పోయింది, చచ్చిపోయాడని చెప్పాడు. ఇంకా శవాన్ని తీసుకుపోయి పాపం దహన సంస్కారం చేయడానికి తీసుకుపోతున్నారు. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, ఆ ప్రాంతం వాళ్ళు కాదు. ఏం తీసుకుపోతున్నారు అని అడిగాడు. చనిపోయాడా పిల్లవాడు, తీసుకుపోతున్నాం అన్నాడు. ఒకసారి దించమన్నాడు అనమాట. చూస్తే చెప్పాడు, శరీరంలో ప్రాణం లేరు కానీ మైండ్ మాత్రం పనిచేస్తూనే ఉంది అని చెప్పారు మానసిక వైద్యులు వాళ్ళు. మరి అదే సమయంలో వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు పంపించారు? ఎవడు ఆలోచించలే. వాళ్ళు చెప్పారు, ఈ పిల్లవాడిని రేపు ఈ టైం వరకు ఉంచండి మీ ఇంట్లో. రేపు ఈ టైం వరకు కూడా వాడు లేచి మాట్లాడకపోతే అప్పుడు దహన సంస్కారం చేయమన్నారు. సరే చెప్పాడు కాబట్టి తీసుకుపోయారు వెనక్కి మళ్ళీ శవాన్ని. ఆయన చెప్పిన టయానికి లేచి కూర్చున్నాడు అనమాట. ఆయనే రమణ మహర్షి. రమణ మహర్షి ఎవరు అని నన్ను చాలామంది అడిగారు. మరణించి జీవించినటువంటి వాడే రమణ మహర్షి. అది ఆయన చరిత్ర. ఇంకా ఆయన ఏం చేశాడు, ఒక 2000-3000 డబ్బులు తీసుకున్నాడు బీరువాలో. ఇంకంతే అర్ధరాత్రి పాటు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? అరుణాచల కొండ గుహల్లోకి పోయాడు. శివుడి దగ్గరికి పోయి, అరుణాచల మహాశివుడి దగ్గరికి పోయాడు. తండ్రి, నీ ఆజ్ఞ మేరకే నేను వచ్చాను, అన్నీ వదిలేసి వచ్చాను అని అన్నాడు. చిట్టదూరు చూసుకున్నాడు, ఒంటి మీద చొక్కా ఉంది, దాని చించి అవతల బారేసాడు ఆ కోనేరులో. చేతిలో డబ్బులున్నాయి, ఆ మొత్తం బారేశాడు. చివరికి నిక్కర్ ఉంది, అది జీసి అవతల బారేసేసి దాన్ని గోచి గుడ్డలా కట్టి గోచి కట్టుకున్నాడు. మహాశివుడు అరుణాచల గర్భగుడిలో ఉన్నటువంటి మహాశివుడి దగ్గర కన్నీటితోటి అభిషేకం చేశాడు. చూడండి, ఆయన కన్నీరంటే ఏడవటం కాదు, ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలతోటి, కన్నీటితోటి శివుడికి అభిషేకం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే వెంకటేశ్వర శర్మ అనే పేరున్నటువంటి తమిళియన్ రమణ మహర్షి. ఇంకంతే, అక్కడి నుంచి వెళ్ళాడు. ఒక కొండ గుహలోకి పోయాడు. 2 పాములు ఉన్నాయి, అంతే ఉన్నాయి. ఆ పాములు ఏం భయపడలే. ఆ రెండింటి మధ్యలో కూర్చున్నాడు, తపస్సు చేశాడు. ఏ విధంగా 82 సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన. అంతే. తర్వాత ఎవరో పోయి చెప్పారు వాళ్ళకి, అమ్మా మీ అబ్బాయి పోయి ఆ పాముల మధ్యలో తపస్సు చేసుకున్న కొండ గుహల్లో ఉన్నాడు అరుణాచలంలో అన్నాడు. వాళ్ళు వచ్చారు, రారా నాయన, ఒకడే కొడుకు, మన వంశం పోతుంది, రారా నాయన బతిమలాడాడు. ఒకటే చెప్పాడు ఆయన, మీకున్నటువంటి ఆస్తిపాస్తులు మొత్తానికి కూడా మీరు అనుభవిస్తే అనుభవించండి, లేదా అనాశరణాలకి ఇస్తే ఇవ్వండి, మహాశివుడికి ఇస్తే ఇవ్వండి, మీరు ఉంటే ఇక్కడే ఉండండి, నన్ను రమ్మన్నాడు, తండ్రి యొక్క ఆజ్ఞానుసారం నేను వచ్చాను అని అన్నాడు. చివరికి ఎంత గొప్పవాడంటే ఆయన రమణ మహర్షి, తల్లికి తండ్రికి ఆయన మోక్షాన్ని ఇచ్చాడంట కొండ గుహలలో. ఆయన పాదాల మీద పడి ప్రాణాలు వదిలేరు వాళ్ళిద్దరూ కూడా. తల్లికి తండ్రికే మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు రమణ మహర్షి, మహానుభావుడు. ఈరోజు ఆయన తపస్సు చేసిన కొండ గుహే పెద్ద ఆలయం అయిపోయింది మా అరుణాచలంలో. అరుణాచలం పోయినటువంటి వారు తప్పనిసరిగా రమణ మహర్షి యొక్క తపస్సు చేసినటువంటి ఆశ్రమాన్ని సందర్శించాలి. ఆయన చనిపోయిన తర్వాత పాపం ఆ శరీరాన్ని పైకి లేపితే రాలే, తొడ అంతా అతక్కపోయిందట పాపం. చూడు, అన్ని సంవత్సరాలు తొడ ఆ కొండ బండకి అతుక్కుపోయింది. కనీసం 20-30 ఆముదపు డబ్బాలు పోస్తే అప్పుడు కొంత పోయింది, కొంత వచ్చింది శరీరం. మహాశివుడి ముందు పడుకోబెట్టారు శవాన్ని. అప్పుడు మన రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వెళ్ళాడు. అదే ఆయన అదృష్టం అది. ఆయన చూడటానికి వెళ్ళాడు, చివరికి శవాన్ని చూడాల్సి వచ్చిందనమాట. మహాశివుడి ముందు శవాన్ని పడుకోబెడితే శవంలో నుండి ఒక జ్యోతి పోయి
గర్భగుడిలో ఉన్నటువంటి మహాశివుల్లో కలిసిపోయింది. నేను చూశాను అని చెప్పాడు అబ్దుల్ కలాం గారు. అటువంటి దివ్యశక్తి కలిగినటువంటి సాక్షాత్ పరమశివుడే రమణ మహర్షి. మరి వాళ్ళకు వచ్చే కళలు ఎలా ఉంటాయంటే ఈ విధంగానే ఉంటాయి. మనకు వచ్చే కళలు కాంతా కనకాలే మన కళలు వచ్చేది, మనం అయ్యే ఆలోచించేది. వాళ్ళకు వచ్చేటువంటి దైవశక్తిపరమైనటువంటి అటువంటి వాడే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సామాన్య మానవుడిలాగా ఉంటాడు ఆయన. చూడండి, సామాన్య మానవుడిలాగా ఉంటాడు, లోపలంతా కూడా దైవశక్తి కలిగినటువంటి వాడు. అటువంటి వాళ్ళనే అత్యాశ్రమి అని అంటాం. వాళ్ళు ఎక్కడుంటే అదే అత్యాశ్రమం. ఇంకా అడుగుతున్నాడు చూడండి, ఎంతోమంది దేవుణ్ణి ప్రార్థిస్తారు కదా, మరి ఆ ప్రార్థన ఫలించడం ఎలా, ధ్యానం కుదరటం ఎలా అని అడిగాడు. అప్పుడే ఆ కళలో వ్యక్తి చెప్తున్నాడు, ప్రార్థనా ధ్యానాలు మొదట నీచే చేయబడునని నీవనుకొనుట జరిగినది, అట్లు కాదు. మొదట నిన్ను దేవుడు ప్రార్థించిన తరువాతనే నువ్వు ఆయన్ని ప్రార్థిస్తావు. చూడండి ఎంత బాగా చెప్పాడు. దేవుడు దండం పెడతావు, శివాలయానికి పోయి నువ్వు దండం పెట్టావంటే అర్థమైంది, ఆల్రెడీ నీకు దండం పెడితే నువ్వు ఆయన దండం పెట్టేది. ఆయన నీకేమని దండం పెడుతున్నాడు, ఒరే నన్నేమి కోరవాకురా అంటున్నాడు. నువ్వేమని దండం పెడుతున్నావు, నాకు పెళ్లి కావాలి, చదువు రావాలి, డబ్బులు రావాలని నువ్వు కోరుతున్నావు. కోరకూడదు అని ఆయన దండం పెడితే ఫలాని కోరికల కోసం నువ్వు దండం పెడుతున్నావు అన్నమాట. కాబట్టి మహాశివుడు నీకు నమస్కరిస్తేనే నువ్వు నమస్కరించగలవు, అది కూడా ఆయన ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అని చెప్పాడనమాట. ఎవరు చెప్పింది? ఆ కళలో వ్యక్తి, ఆయనే అనిలాచల శివుడు. ఇంకా అడుగుతున్నాడు చూడండి, చైతన్యం అంటే ఏంటి అని అడిగాడు ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. చైతన్యం అంటే ఏంటి అంటే వాంగ్మానస గోచరమై ఉన్నటువంటిదే చైతన్యం. వాంగ్మానస గోచరం, వాక్కుకి మనస్సుకి గోచరించేదే చైతన్యం. అది మరి పంచముఖేశ్వరుడు ఎవరు అని అడిగాడు. పంచముఖేశ్వర ఆంజనేయ స్వామి అంటాం కదా, మరి పంచముఖేశ్వరుడు ఎవరు అని అడిగాడు. ఇంకా ఎవర్రా, నేనే అన్నాడు అనమాట. నువ్వు ఎవరినైతే మాట్లాడుతున్నావో నేనే ఆ పంచముఖేశ్వరుణ్ణి అని చెప్పాడు. ఇంకో విచిత్రమైన క్వశ్చన్ అడిగాడు చూడండి, స్త్రీ అంటే ఎవరు అని అడిగాడు ఈయన. స్త్రీ ఆడది అంటాం కదా, ఆడది అంటే ఎవరు, స్త్రీ అంటే ఎవరు అన్నాడు. విచిత్రమైన సమాధానం చెప్పాడు ఆయన. తాను పురుషుడు కాను అనుకునేటువంటిది స్త్రీ అన్నాడు. మరి పురుషుడు అంటే ఎవరు అని అడిగాడు. నేను స్త్రీని కాను అనుకునేటువంటి వాడే పురుషుడు అన్నాడు. మరి నపుంసకుడెవరు అని అడిగాడు. చూడండి, జాగ్రత్తగా వినండి. స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగాలు అంటాం కదా. అకారాంత పుంలింగం రామశబ్దం, అకారాంతం నపుంసకలింగం వనశబ్దం, ఆకారాంతం స్త్రీలింగం సీతాశబ్దం అంటాం కదా. లింగ వచన విభక్తులు. పురుషుడు కాను అనుకునేటువంటిది స్త్రీ, నేను స్త్రీని కాను అనుకునేటువంటి వాడు పురుషుడు. మరి నపుంసకలింగం అంటున్నాం కదా, నపుంసకుడు అంటే ఎవరు అని అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు చూడండి ఆయన, స్త్రీ పురుషులు తాను కానని కానీ అవునని కానీ అనుకోనటువంటి వాడే నపుంసకుడు. అది జాగ్రత్తగా వినండి ఏం చెప్తున్నాడు. స్త్రీ పురుషులు అవునని కానీ తాను కానని కానీ ఎవడైతే అనుకుంటాడో వాడే నపుంసకుడు అని అడిగాడు. ఇంకేం మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది, మరి నువ్వు స్త్రీవా పురుషుడివా నపుంసకుడివా అని అడిగాడు. నీ ఇష్టం, నువ్వు ఎవడు అడుగుంటే వాడిని నేనన్నాడు. యద్భావం తద్భవతి. నువ్వు స్త్రీ అనుకుంటే స్త్రీని, పురుషుడు అంటే పురుషుణ్ణి, నపుంసకుడు అంటే నపుంసకుడిని, నీ ఇష్టం, నువ్వు ఏదైనా అనుకోపో అని చెప్పాడనమాట. స్వర్గాలు నరకాలు ఉంటాయంటారు కదా, నరకం అంటే ఏంటి అని అడిగాడు. ఉన్నదానిని లేదని తలచటమే, అయిన దానిని కాదు అని తలచటమే, అదే ఒక పెద్ద నరకం. నీ దగ్గర ఒక వస్తువు కనపడుతూ ఉంది, అందరూ చూస్తున్నారు దాన్ని, కానీ నువ్వేమంటున్నావు లేదంటున్నావు. అసలు వస్తువు ఒకటి లేదు, లేని దాన్ని నువ్వేమంటున్నావు ఉంది అంటున్నావు. కాబట్టి ఉన్నదాన్ని లేదనటం, లేని దాన్ని ఉన్నది అనేటువంటిది అదే ఒక నరకం, అదే నరక ప్రాప్తి అన్నాడు. మరి స్వర్గం అంటే ఏందయ్యా స్వామి అని అడిగాడు. లేని దానిని ఉన్నదని తలంచడం, కాని దానిని అవును అని తలంచడం, అదే స్వర్గం అని చెప్పాడు.
మోక్షం అంటే ఏంటి అని అడిగాడు. మోక్షం అంటే తలంపులు లేకుండా ఉండటమే మోక్షం, అంతే. ఏ ఆలోచన లేకుండా ఉంటే అదే మోక్షం. నాకు మోక్షాన్ని ఇవ్వు, నాకు మోక్షాన్ని ఇవ్వు అంటే అదేమన్నా ఒక పదార్థం, ఆకాశాన్ని సూట్ కేసులో పెట్టి ఇవ్వటమే మోక్షం లాంటిది. ఆకాశాన్ని సూట్ కేసులో పెట్టగలవా? అసలు ఆకాశం అంటేనే శూన్యం, సూట్ కేసులోనే ఆకాశం ఉందన్నమాట. అలాంటిది మోక్షాన్ని ఇవ్వటం అనేవి. ఇచ్చేవాడెవడు, తీసుకునేవాడెవడు అంటున్నాడు ఇక్కడ. మరి మాయ అంటారు కదా, మా అమ్మాయి ఫలాని వాడు మాయలో పడి పాడైపోయింది, మా అబ్బాయి ఫలానా అమ్మాయి మాయలో పడి పాడైపోయాడు, మా అబ్బాయి సత్యహరిశ్చంద్రుడే, ఆ అమ్మాయి మా అబ్బాయిని పాడు చేసింది అంటారుగా. అసలు మాయ అంటే ఏంటి అని అడిగాడు. మాయ అంటే అమ్మ అయ్య తనను కన్నారు అనటమే ఒక పెద్ద మాయ అన్నాడు అనమాట. మరి పుట్టుక దేనికోసం అనేది, పుట్టుక దేనికోసం అంటే గిట్టడానికి, వచ్చేది దేనికంటే పోవడానికి, పోయేది దేనికంటే రావడానికి, పుట్టేది దేనికంటే గిట్టడానికి, గిట్టేది దేనికంటే పుట్టడానికి అని చెప్పాడు. ఇంకా చెప్తున్నాడు చూడండి. ఇక దేశాలు ఎన్ని అని అడిగాడు. ఈ ఒక్కటి చెప్పుకొని విరమించుకుందాం. దేశాలు అమెరికా, రష్యా, లాటిన్, జపాన్, ఇండియా అంటంగా అసలు దేశాలు ఎన్ని ఉన్నాయని అడిగాడు. మనమైతే ఏం చెప్తామని చెప్పు, 120, 130, 140 లెక్కేసి చదువుతాం. నాకు తెలిసింది ఇన్ని అని చెబుతాం. దేశములు ఎన్ని అని అడిగితే ఆయన చెప్తున్నాడు, కలలో వ్యక్తి ఒక్కటే అన్నాడు అనమాట. అంతే, దేశం ఒక్కటే. ఆ స్వదేశమే స్వయం దేశం. అచ్చటా ఇచ్చటా ఎచ్చటా స్వయం దేశమే. విదేశము లేనిది అదే. అదే ఏది అంటే నేనే అని చెప్పాడనమాట ఆయన. ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక భావాలు ఇటువంటివన్నీ కూడా చిన్నపిల్లలకి ఏమైనా అర్థం అవుతాయా? యువకులకి ఏమైనా తెలుస్తాయా? తలబండిన 70-80 వాళ్ళకి ఈయన యొక్క తత్వం అనేటువంటిది అర్థం కావట్లే. నన్ను అడిగారు చాలామంది, సద్గురు సుబ్రహ్మణ్యం గారిని గురించి చెప్తున్నారు సార్, కానీ 1-10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది అర్థం చేసుకోవడానికి అన్నాడు అనమాట. ఇప్పుడు నేను చెప్పా, 6 నెలల నుంచి ఆయన పుస్తకాలు రీసెర్చ్ చేస్తున్నా, నాకే అంతుపట్టట్లే, ఇంకా నీకేం అంతుపడుతుందని చెప్పా. యూట్యూబ్లో చూసేవాడివి నీకేం అంతుపడుతుందని చెప్పామన్నమాట. ఆ విధంగా ఉంటే ఆయన యొక్క తత్వం మొత్తం కూడా. నవరసాలన్నీ కూడా, నవరసాలని తెలుసుడా, శృంగార, హాస్య, కరుణ, రౌద్ర బీభత్స, వీర, భయానక, అద్భుత, ఇవన్నీగాను అనుభవించి వాడి చిట్ట చివరికి ఎక్కడికి పోయేది? శాంతరసానికి పోతాడనమాట. చివరికి ప్రతి ఒక్కడూ కూడా ఆధ్యాత్మికానికి వెళ్లాల్సిందే, అది తప్పదు. ప్రతి వ్యాపారంలో లాభాలు నష్టాలు ఉంటాయి. నీ ఇష్టం, కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ, లేదా గోల్డ్ బిజినెస్లు కానీ, బజ్జీ బంకులు ఏమైనా పెట్టుకో, లాభం నష్టం అనేది ఉంటాయి. కానీ లాభ నష్టాలు లేనటువంటి వ్యాపారం ఏది అంటే ఒక్క ఆధ్యాత్మికమే అంటంలో ఎటువంటి సందేహం లేదు. మొట్టమొదట ఏదైతే వద్దు అనుకుంటాడో వాడు చిట్ట చివరికి అక్కడికే పోతాడనమాట, తప్పదది. అందుకని గురువుగారి జ్ఞాన ప్రసూనాలని మనం ధరిస్తూ మనశ్శాంతిగా జీవించడం తప్ప చెయ్యగలిగింది ఏమీ లేదు. మరణానికి ఎవ్వరూ భయపడవద్దు. అది చివరిసారిగా నువ్వు వద్దనుకున్నా చూస్తుంది. అయితే రోగాలు వస్తుంటాయి కాబట్టి రోగ బాధను భరించలేక మనం డాక్టర్ల దగ్గరికి, హాస్పిటల్కి పోతాం, అంతే. అంతేగాని మరణానికి భయపడకూడదు. నువ్వు చస్తావంటే ఆనందించాలి, మరణ దేవతను ఆహ్వానించాలన్నమాట ఎప్పుడూ కూడా. అయ్యో చిన్నపిల్లోడే 10 ఏళ్ళప్పుడు పోయాడే, పెళ్లిగా అంగనే పోయాడే అంటే వాడికి ఆ టైం వచ్చిందండి. అంతవరకు బర్త్డే చేసుకున్నాడు, మరి డెత్ డే ఎవడు చేయాలి? ఆయన చేయాలి పైన. నువ్వు ఎప్పుడైతే పుట్టావో అప్పుడే డెత్ డే కూడా రాశాడు ఆయన. బర్త్డే రోజే డెత్ డే రాశాడు. కాబట్టి మరణానికి ఎవడూ భయపడాల్సినటువంటి అవసరమే లేదు. నిజమైనటువంటి శివభక్తుడికి మరణ భయం అనేటువంటిది ఉండదు. బాధ ఉంటాయి, శారీరక బాధలు ఉంటాయి. ఆ బాధలు పోగొట్టుకోవాలని డాక్టర్ దగ్గరికి పోతాడు. కానీ డాక్టర్ ఇంకో గంటలో చస్తావా అని అనుకో, వాడు హాయంగా నవ్వుతుందన్నమాట. ఏంటయ్యా నవ్వుతున్నావు అంటే నీకు భయం లేదా అంటాడు అనమాట. కాబట్టి మరణ భయం అనేటువంటిది ఉండకూడదు కూడా. మరణాన్ని ఆహ్వానించాలి. అది అంత దగ్గరికి వస్తే కూడా అంత మంచిదిగా ఈ భవబంధాల నుండి, ఈ నరకానికి బయటపడ్డట్టే. మరణం అంటే అది అంత అదృష్టం అన్నమాట. నన్ను ఒక డాక్టర్ అడిగాడు, నీకు ఈ విధంగా గుండెపోటు, జబ్బు, ఆయాసం వచ్చినా
హాయిగా మాట్లాడుతున్నావు, నీకు భయం లేదా అన్నాడు. దేనికి భయం అని అడిగా, అసలు భయం దేనికని అడిగా. దేనికి భయపడాలి? భయపడితే ఏమన్నా ఆగుతుంది, అది పోతుంది. నువ్వు చేసే వైద్యం నువ్వు చేసుకో, అంతే. భయం అనేటువంటిది ఉండదు. అది ఎందువల్ల వచ్చింది? గురువుగారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క గ్రంథాలు రీసెర్చ్ చేస్తూ ఉన్నందువల్ల నాకు మరణ భయం అనేటువంటిది పోయింది. చస్తావు అంటే హాయిగా ఆహ్వానిస్తాం అన్నమాట. కాబట్టి మీరు కూడా మరణ భయాన్ని వదిలిపెట్టండి. శివ సాక్షాత్కారం కలగదు, ఎట్లాగూ శివ అనుగ్రహాన్ని పొందండి, శివభక్తులుగా మారండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్.